వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ కృష్ణ. టుడే స్పీడ్ న్యూస్. స్వల్ప విషయమై తలెత్తిన వివాదంలో అబిడ్స్ లోని గ్రాండ్ హోటల్లో బిర్యానీ సగమే ఉడికిందన్న కస్టమర్లపై సిబ్బంది దాడి చేసి కర్రలతో కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పర్యటన మళ్లీ ప్రారంభించనున్నారు. నూతన సంవత్సరం మొదటి రోజు దేశ ప్రజలకు ఇస్రో తీపి కబురు అందించింది. సోమవారం నిర్వహించిన PSLV C-58 ప్రయోగం విజయవంతమైనట్టు ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో షార్ నుంచి ఉదయం 9:10 ఎక్స్పో షాట్ ను తీసుకుని PSLV వాహనౌక నింగిలోకి దూసుకెళ్లింది. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు వెలువడించింది. గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. శంషాబాద్ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులకు విమానాశ్రయం అధికారులు కొత్త సంవత్సరం సందర్భంగా సిటీ సైడ్ సెల్ఫ్ చెక్ ఇన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నాస్తికవాది బైరి నరేష్ అయ్యప్ప స్వాముల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం రెండు వైపుల ప్రమాదాలకు కారణమైంది. ఈ ఘటనలో ఓ అయ్యప్ప మాలదారుడికి కాలు విరిగింది. పోలీసులను తప్పించుకునే క్రమంలో బైరి నరేష్ కారు బోల్తా పడింది. పాకిస్తాన్ లో గత కొన్ని నెలలుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు హతమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా జైషీ మహమ్మద్ చీఫ్ పుల్వామా దాడి ప్రధాన సూత్రధారి మసూద్ అజర్ పై బాంబు దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ దాడిలో అతడు మృతి చెందినట్టు కథనాలు వెలువడుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో వైతేపా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోటస్ పౌండ్ లోని పార్టీ కార్యాలయంలో అత్యవసర భేటీ నిర్వహించారు. పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణ నేతలతో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడుతోంది. జపాన్ లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై నటుడు ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత వారం తారక్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం జపాన్ లోనే ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. గత వారమంతా అక్కడే ఉన్నారు. ఆ ప్రాంతంలోనే భూకంపం రావడం నా హృదయాన్ని కలవరపరిచింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వందే భారత్ రైళ్లకు ప్రజాదరణ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 4 వందే భారత్ రైళ్లు డిసెంబర్ నెలలో 100% కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదు చేశాయని దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టులోని AG కార్యాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. అత్యధిక సైబర్ నేరాల బారిన పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గడిచిన 8 నెలల కాలంలో నేరస్తులు ఏకంగా ₹700 కోట్లు కొల్లగొట్టారు. రోజుకో రీతిన ప్రజల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు సైబర్ గస్తీ పెంచనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇంధన లారీలు, ట్యాంకర్ డ్రైవర్లు డిమాండ్ చేశారు. సోమవారం చెర్లపల్లి పారిశ్రామిక వాడలోని వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెలోకి దిగారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాలకు వాటి సరఫరా ఆగిపోయింది. గత ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రోజుకు 16 గంటల పాటు చిత్తశుద్ధితో తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో పొంగులేటి మాట్లాడారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ ఇళ్ల స్థలాలు లాక్కొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బేగంపేట నుంచి వచ్చిన బాధితులు ఎమ్మెల్యే తమ భూమి కబ్జా చేశారని ఆరోపించారు.